పీస్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. పిచ్చిగా యాక్ట్ చేశారనమాట. ముగ్గురికి కంబ్యాక్ సినిమా ఇది. ఇంకా నారా రోహిత్ గారి క్యారెక్టర్ కానీ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ అనమాట. చాలా అంటే చాలా బాగా నటించారు. అందులో ఎలివేషన్స్ కానీ డైరెక్టర్ హ్యాండిల్ చేసిన విధానం చూస్తే సూపర్ అనమాట. ఇంకా మన మనోజ్ని చూస్తే నిజంగా భయం వేస్తుంది. జైలు అవకాశం ఎన్టీఆర్ గుర్తొస్తాడు మనోజ్ని చూస్తుంటే. అలాగే మన నారా రోహిత్ గారు కూడా అదే వెయిట్ అదే పవర్తో మొత్తం ఇద్దరు రోల్స్ కూడా చాలా పవర్ఫుల్గా చాలా ఎలివేషన్తో డిజైన్ చేశారు. చాలా బాగుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంటర్వెల్లో క్లైమాక్స్లో మాత్రం ఒక కాంతార ఒక గంగం తల్లి చూపించారు. నిజంగా ముగ్గురు యాక్టింగ్ కూడా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము కానీ కంబ్యాక్ ఒక హిట్ వచ్చింది అనుకోవచ్చు. బెల్లంకొండ గారికి చూసినంతసేపు బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఎలివేషన్తో మంచు మనోజ్ గారి క్యారెక్టరేషన్ అండ్ రోహిత్ గారి క్యారెక్టరేషన్తో కొంచెం బోర్ కొట్టకుండా మనకి అక్కడక్కడ కేకలేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా అయితే మాత్రం ఏదైనా ముగ్గురికి బ్యాలెన్స్ చేశారు. కెప్టెన్ మన మనోజ్ గారిని మాత్రం చాలా క్రూరత్వంగా నెగిటివ్ స్టైల్లో చాలా బాగా చూపించారు అనమాట. ఆ రోల్కి ఆయనే కరెక్ట్ ఇంకెవడో చేయాలనే విధంగా ఉంది. సాంగ్స్ యావరేజ్ అయిన బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. ఇంక ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం నిజంగా ఇంకో కాతరం ఫైట్ ఇంకో గంగందేల్ ఫైట్ అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా అందులో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ అనమాట. అంటే ఇంత యాక్టింగ్ ఆయన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మైమరిచిపోతారు, అంత యాక్టింగ్ బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఏదో బీట్ సాంగ్ ఉంది కదా, ఆ బీట్ సాంగ్లో మాత్రం డ్యాన్స్ చాలా బాగా చేశారు. అలాగే శంకర్ గారు కూతురు అయితే మాత్రం ఇంకో సాయిపాలు అనుకోవచ్చు. ఆ ఇన్నోసెంట్ యాక్టింగ్ కానీ ఆ డ్యాన్సులు కానీ నిజంగా సాయిపాలు గుర్తొచ్చింది చూసినంత సేపు కూడా. ఆవిడ కూడా మంచి ఫీచర్ ఉంది. చాలా అంటే చాలా బాగా నటించింది అనమాట. ఇంకా నారా రోహిత్ గారు, శ్రీనివాస్ గారు, మనోజ్ గారు మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో పెట్టారన్న. కథనాలు కొంచెం రొటీన్ అయినా సరే ఒక స్క్రీన్ ప్లేతో అండ్ మాస్ ఎలివేషన్స్తో ఫైట్స్తో బాగా తీశారు. ఓకే బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసినంత సేపు బోర్ కొట్టుకుని హ్యాపీగా ఉందన్న. ఇదే విలన్ ఎవరైనా సినిమాలోనే చూడాలి సినిమా వరకు వస్తే. బట్ మనోజ్ గారు అన్న కంబ్యాక్ అన్న నిజంగా ఆయన యాక్టింగ్ కోసమే మాట్లాడుకునే. సినిమాలో ముగ్గురు బాగా చేశారు కానీ మనోజ్ గారు యాక్టింగ్ ఆ వాయిస్ బేస్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ చాలా అంటే చాలా బాగా నటించిన. లీడ్ రోల్ మంచి మనోజ్ గారిది ఉంటుంది అండ్ శ్రీనివాస్ గారిది కూడా ఉంటుంది లాస్ట్ వరకు కూడా. బట్ అది సస్పెన్స్ అనమాట, మీరు క్లైమాక్స్లోనే చూడాలి. బట్ క్లైమాక్స్ ఫైట్ ఇంటర్వెల్ అయితే మాత్రం శ్రీనివాస్ గారి యాక్టింగ్ ఫైట్స్ అయితే మాత్రం సూపర్. అని ఇంకా డైరెక్షన్ విషయానికి విజయ్ అయితే ఆ ఉగ్రంలోనూ అండ్ నాందిలో ఎంత అయితే రథపాతం చూపించారు, ఇందులో అంతకన్నా ఎక్కువ చూపించారు. బట్ స్టోరీని రొటీన్గా రాసుకుని స్క్రీన్ పై కొంచెం మ్యాచ్ చేయాలనుకున్నారు, అది కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయమే. కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్, యాక్టింగ్, ఎలివేషన్స్ అయితే మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి. ఓవరాల్గా అయితే మాత్రం ముగ్గురు కోసం ఒకసారి వచ్చి హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు అన్న. థ్యాంక్ యూ. ప్రభాస్కి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు మూవీలో. సేమ్ ప్రభాస్కి బాహుబలిలో ఏ రేంజ్ అయితే ఇచ్చారో నారా రోహిత్కి ఆ రేంజ్ ఇచ్చారు. మంచు మనోజ్, సీను ఓకే, కానీ నారా రోహిత్కి మాత్రం ప్రభాస్లో బాహుబలికి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నాడు. మంచు మనోజ్ కూడా చాలా యాక్ట్ చేశాడు. హీరో కమ్ విలన్గా యాక్ట్ చేశాడు. 2 రోళ్ళు ప్లే చేశాడు. చాలా బాగా ప్లే చేశాడు. ఇద్దరు యాక్టింగ్ సపోర్టింగ్గా ఉంది. సీను క్యారెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత సపోర్టింగ్ ఉందంటే ముగ్గురిని హీరోల్ని డైరెక్టర్ చాలా మంచిగా డీటెయిల్గా వాళ్ళకి అసలు క్యారెక్టర్లు ఇచ్చి ఎవరి క్యారెక్టర్ని తక్కువ ఎక్కువ చేయలేదు. బెల్లంకొండ సీన్ కానీ, నారా రోహిత్ కానీ, మంచు మనోజ్ కానీ ముగ్గురు కూడా చాలా కొట్టారు సినిమా. వీకెండ్ ఇది హిట్ సినిమా, తర్వాత మళ్ళీ ఇది హిట్, సూపర్ హిట్ సినిమా. ఖచ్చితంగా అందరూ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేస్తారు. అన్ని కామెడీ సినిమాలు వస్తున్నాయి ఈ మధ్యన, యాక్షన్ మూవీ రాలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. పక్కా యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి పక్కాగా నచ్చుద్ది. ఈ వీకెండ్ ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. సినిమా అయితే సాగొట్టాడు. హైదరాబాద్ సినిమా చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు చెప్తున్నా, సినిమా మాత్రం తుమ్ములేసి పెట్టిండు అసలు డైరెక్టర్ గారు. అసలు ఏదో ఎక్స్పీరియన్స్ పెద్ద డైరెక్టర్ లెక్క తీసేసిన సినిమా. అంటే ఆల్రెడీ చిన్న సినిమాలు చేసుకున్న పెద్ద సినిమా స్థాయికి వచ్చిండు. ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అలాంటి ముగ్గురు హీరోలు కూడా న్యాయం చేసిన మనోజ్ గారి యాక్టింగ్ మాత్రం మళ్ళీ ఒక మోహన్ బాబు కనిపించిన యాక్టింగ్లో విలనిజం యాక్టింగ్ చూస్తుంటే ఒక హీరోయిజం, ఒక విలనిజం అంటే అంత బాగా చేసిండు మన మంచు మనోజ్ గారు. మేము చెప్పంటే బెల్లంకొండ సాయి గారు అన్నా నిజంగా చెప్తున్నా, ఈ సినిమాకి నీకు అవార్డు రావాలన్నా. అంటే నీ యాక్షన్, నీ యాక్టింగ్ ఎంత సింపుల్గా కనిపిస్తావో, నీ విశ్వరూపం చూపించిన యాక్టింగ్లా నీ యాక్టింగ్ ఫిజా అయిపోతారని ఎవరైనా అంత బాగా చేసినావు అన్న. నిజంగా చెప్తున్నా. నానా రోహిత్ గారు కూడా ఇక్కడ ఆయన కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు. మన బాలకృష్ణ కనిపించిండు ఒక్కొక్క సీన్లలో చూస్తుండే, అంత బాగా చేసిండు. అంటే నానా రోహిత్ గారు చాలా సీనియర్స్గా. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క రియల్గా చెప్తున్నా, నేను గుర్తుపెట్టుకోండి. అన్నదమ్ములు ఎలా ఉంటారో, రియల్ లైఫ్లో ఫ్రెండ్షిప్లు ఎలా ఉంటారో, దోస్తులు ఎలా ఉంటారో, పైసల కోసం ప్రేమ చేసుకోండి కానీ దుష్మన్ కావద్దు. నాకు తెలిసిన కాడికి ఈ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు మారాలి, చేంజ్ కావాలి. ఎందుకంటే ఒక సినిమా లెక్క చూడాలి. పైసా ఇంపార్టెంట్ కాదు, మనుషులకి ప్రేమ ఉండాలి, అది ఇంపార్టెంట్.
అలాంటి పైసా దగ్గర పోతే మనిషి ఎంత మంచోడో చెడ్డోడు అవుతాడని చూపించిండు సినిమా. అలా కావద్దు, నేను ఆ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి, మనస్ఫూర్తిగా దుష్మన్ కావద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మన నారా రోహిత్ గారు అయితే నాణ్యంగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఈడమ్మ ఇలాంటివన్నీ ఎక్కడ పెట్టాడినా ఇలాంటి స్టోరీలు కదా ఎన్నుకోవాల్సింది. ఏం చెప్పు ఆ స్టోరీ ఈ స్టోరీ సీత రాత అనుకున్నాడు, కానీ ఇలాంటి సినిమా బయట ఎంచుకుని ఒక బ్రహ్మాండం చేసిపోడండి బెల్లంకొండ గారు అయితే. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా ఖచ్చితంగా 3 వరకు వచ్చు. ఎలివేషన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే అతను కొట్టేసాడు. 2 సాంగ్లు ఎవరో మన శంకర్ గారు అమ్మాయి క్యూట్గా బెల్లం గారు అని పిలిచింది, అంత క్యూట్గా పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చేసింది. చాలా బాగుంది. నాకు మా బాలకృష్ణ కనపడ్డాడు క్లైమాక్స్. బెల్లంకొండ శ్రీనివాస్ గారు కనపడలేదు. నిజం చెప్తాను, మా బాలకృష్ణ కనపడ్డాడు. అక్కడ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంటుంది, దానికి భిన్నంగా ఉందండి ఫైట్. నిజంగా మా బాలకృష్ణ గారితో కొంచెం ట్రైనింగ్ అనేది తీసుకుంటుంది అంతగాని ఓవరాల్గా ఏర్కొట్టాడు సినిమా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు వచ్చు. చాలా మంది బైరం సినిమా బ్రహ్మాండంగా ఉంది. థ్యాంక్ యూ. నిజంగా అండి మల్టీ స్టారర్ మూవీస్కి గౌరవం పెంచారు. నిజంగా ఇద్దరిని హ్యాండిల్ చేయడమే టఫ్, ముగ్గురిని హ్యాండిల్ చేశారు. అంతకుముందు కొన్ని మూవీస్ వీళ్ళు ముగ్గురివి కొంచెం అంతగా సక్సెస్ లేవు. వాళ్ళ ఆకలి తీరుస్తూ డైరెక్టర్ ఈయన ఆకలి తీసుకున్నాడు. నిజంగా విజయ్ గారి కంటే తక్కువ సమయంలోనే ఆ డైరెక్టర్ యాడ్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా హీరోయిన్ అదితి శంకర్ వెన్నెల సాంగ్ అయితే బీభత్సం, అది నిజంగా మొత్తం ట్రెండింగ్ అయిపోయింది. నిజంగా ఆ సాంగ్ ఈ మూవీ చూసాక నిజంగా ఆమెకైతే ఆఫర్లు క్యూ అనుకుంటా, అలా ఆ సాంగ్ అంత కుమ్మేసింది. నిజంగా ఏ హీరోకి ఎక్కువ నిడివి అని అడుగుతున్నారు. నిజంగా తక్కువ నిడి అనిపించినా తక్కువ నిడి పడిన వాళ్ళు ఆ సీన్ బాగా చేశారు. ఆ తక్కువ నిడి అనే ఫీల్ రాదు. ముగ్గురికి ఈక్వల్ పార్ట్ ఉంది. ఈయన మాస్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కుటుంబ విలువలని బాగా చూపెట్టారు. కొంచెం యాంగ్రీ, నిజంగా బీజియం అయితే బీభత్సం కుమ్మేసింది. కుటుంబంలో ఉండే మళ్ళీ ఈయన బెల్లంకొండ శ్రీనివాస్కు ఇద్దరిని కొంచెం మేనేజ్ చేయడం, ఇద్దరిని వాళ్ళ దగ్గర పని చేస్తూ నిజంగా సూపర్గా అనిపించింది. హీరోయిన్స్ ముగ్గురు చాలా బాగా చేశారు. ముఖ్యంగా అదితి శంకర్ అయితే చాలా బాగా కెమిస్ట్రీ పండించింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మల్టీ స్టారర్ ఈ మూవీస్ ఇంకా ఎక్కువ రావాలి. ఎందుకంటే చాలామంది హీరోస్ మనం చూస్తుంటాం, కొంచెం వాళ్ళ ఈగో వల్ల ఇంకా ఏదో మామూలు అది కామన్ ఉండే ఉంటుంది ఈ వర్క్లో ఉండే ఇది, దానివల్ల అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు, ఎక్కడ హ్యాండిల్ చేస్తారో లేదో అని డైరెక్టర్స్. కానీ వీళ్ళు ముగ్గురు ఒప్పించడం పెద్ద విషయం, వాళ్ళు చేయడం పెద్ద విషయం. ఈయన ఈ మూవీతో సక్సెస్కు కొట్టడం ఇంకా పెద్ద, దాన్ని నిలుపుకున్నాడు. ఇంకా మనం హ్యాపీ అవ్వాలి. నిజంగా చాలా మల్టీ స్టార్ మూవీస్ రావాలని కోరుకుంటా. నేను చాలా హ్యాట్స్ ఆఫ్ అని నిజంగా డైరెక్టర్ విజయ్ గారికి. ఆయన తక్కువ సమయంలోనే బాగా హ్యాండిల్ చేస్తారు. సరైన న్యాయం చేసిరనే చెప్పొచ్చు భయ్య. అందులో ఎక్కడ కూడా అసలు ఏది నెగిటివ్ ఇంప్రెషన్ అయితే నెగిటివ్ ఇంపాక్ట్ అయితే నాకు కలగలేదు. ఓవరాల్గా మూవీ మాత్రం ఎక్సలెంటే భయ్య. నాకు నచ్చిన సీన్స్ అని అంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్స్ పెట్టిరు భయ్య. ముగ్గురికి మూడు కోణాలలో అసలు ఎవరిని ఎక్కడ తగ్గకుండా సరైన బ్యాలెన్స్ చేసి పెట్టారని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ సీన్ మాత్రం ఎక్సలెంట్ పెట్టిర్రు. ఇంకోటి ఫస్ట్ హాఫ్లో ఏంటంటే బెల్లంకొండని కాస్త ఏంటంటే సైలెంట్ స్లో మోషన్లో చూపెట్టారు, కానీ సెకండ్ హాఫ్లో ఏంటంటే అసలు వామో హీరో అంటే వీడరా బాబు అని చెప్పేసి మాస్ ర్యాంపేజ్ లెవెల్లో చూపెట్టారని చెప్పుకోవచ్చు భయ్య. ఓవరాల్గా ఒక్క మాటలో చెప్పాలనంటే భయ్య, ఇది ఒక పక్కా మాస్ ఎంటర్టైన్మెంట్, పక్కా మాస్ ర్యాంపేజ్ మూవీ అని చెప్తా. మంచి మనోజ్ ఓకే, మళ్ళీ 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు డైరెక్టర్. అందరూ కూడా సరే మంచి మనోజ్ దగ్గరికి అందరూ వస్తారు. ఓకే అన్న బాగా అనిపించింది. సొంత ఫ్యామిలీలో జరిగిన గొడవలన్నీ ఇందులో కూడా డైరెక్టర్ గారు ఆలోచించి పెట్టారు. కొంచెం వెళ్ళే ఉంటే చూసి ఉంటారు. మంచి అదే మోహన్ బాబు. ఓకే మనోజ్ నచ్చింది నాకు బాగా. మనోజ్ నారా రోహిత్ గారు మధ్యలో చనిపోవడం వల్ల కొంచెం గ్యాప్ ఇవ్వడం వల్ల కొంచెం చిన్న మిస్ అయింది. అది నారా రోహిత్ గారు అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో బాగా యాక్ట్ చేశాడు. అంత రోల్ మంచి రోల్ వచ్చింది నాకు తెలిసి. అయితే ఇప్పుడు దాకా ముందు స్టోరీలన్నీ వేరు, ఇప్పుడు వచ్చింది మనవాడికి ఇంకా ఛాన్స్లో వస్తాయని అనుకుంటున్నాను. ఓకేనా, నైస్, బాగా ఇచ్చాడు. అసలు అలా నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే, బెటర్ అనిపించింది నాకు. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఓకే సూపర్ అండి. ఈసారి ఇంకా ఛాన్స్ వస్తాయి. ఇప్పుడు బాగా గ్యాప్ ఇచ్చాడు, గ్యాప్ ఇవ్వడం ఇంకా బాగా చేస్తూ ఉంటాడు. ఇంకా మంచి మనోజ్ గారికి కొంచెం ఇంకా నా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నానండి. 12 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను. కుదిరితే వాళ్ళ నాన్నగారు కొంచెం దగ్గరికి ఫ్యామిలీలో చేర్చుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు విలన్కే సూపర్ ఉంటారు, హీరోకి అసలు ఓకే నాట్ ఓకే. విలన్కి ఇంకా సూపర్, విలన్కి అయితేనే సెట్ అవుతుంది మంచి మనోజ్. ఆ గంభీరంగా చెప్పడం కానీ, వాయిస్ కానీ
ఆ ముగ్గురు వాయిస్లో నాకు మంచి మనోజ్ వాయిస్ ఓకే సూపర్, యాక్టింగ్ కానీ బేస్ వాయిస్ కానీ అంతా ఓకే. ఓకేనా ఓవరాల్ శంకర్ గారి కూతురు కదా, ఓకేనా హీరోయిన్ కూడా ఓకే. ఫస్ట్ కాబట్టి ఎలా ఉంటుంది, తక్కువ పెట్టాలని పెట్టారు, ఏదో చిన్న క్యారెక్టర్ అలా పెట్టారు అంతే, రోల్ అంతే. ఓవరాల్ మంచి మనోజ్ అయితే ఓకే. శ్రీనివాసన్ కూడా హైలైట్ చేశారు లాస్ట్లో, హీరో కదా మరి ఇంకా. ఓకేనా సూపర్ హిట్ ఇంకేసుకోండి, సూపర్ హిట్ 3 వేసుకోండి ఇంకా. బాగా యాక్ట్ చేశారండి. సో మంచు మనోజ్ గారికి ఎక్కువ స్క్రీన్ టైమింగ్ వచ్చిందని అనిపించిందండి. ఇక్కడ ఈ సినిమాలో మాస్ ఫైట్స్ చూపించిన విధంగా వేరే సినిమాలు అయితే రీసెంట్గా అయితే చూడలేదండి. సో వీకెండ్కి మంచి కలెక్షన్ మూవీ. చాలా రోజులు అంటే వేసవి టైంలో ఎక్కువ సినిమాలు లేవు, సో ఫ్యామిలీ అంతా కలిసి చూడాల్సిన సినిమా అండి, తప్పక చూడండి. సినిమా అయితే బాగుంది. దీంట్లోనే వైలెన్స్ ఎక్కువ అనిపించిందండి. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న, ఓపెన్గా చెప్పాలి అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది కొన్ని ప్లేసెస్లో. ఇంటర్వెల్ సీక్వెన్స్ అదిరిపోయింది. సెకండ్ హాఫ్ డ్రైవ్ చేసిన విధానం అంతా బాగుంది. ముగ్గురికి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్, ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. కాకపోతే ఎమోషన్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు అనిపించింది. ఆ ముగ్గురికి మధ్యన ఉన్న బాండింగ్ ఎమోషన్ ఇంకొంచెం ప్రాపర్గా పగడబందీగా రాసుకుని ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లేని ఇంకొంచెం స్ట్రాంగ్గా రాసుకుని ఉంటే సినిమా సూపర్ హిట్. బట్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే పీక్స్. అండ్ సాయి శ్రీనివాస్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయని యాక్టింగ్ ఇది. నేను ఆయన నుంచి ఈ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేయలే. పీక్స్లో పెట్టాడు ఆయన యాక్టింగ్ అయితే మటుకు. అండ్ మనోజ్ గారు డామినేటింగ్, అది వేరే లెవెల్. మనోజ్ అన్న నిజంగా ఆయన గట్టి కంబ్యాక్ అనమాట. ఇది ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంటుంది, ఆయన ఆడుకుంటారు. అండ్ నారా రోహిత్ గారు ఉన్న పెర్ఫార్మెన్స్ ఆయన ఎంతవరకు చేయాలో హీ డిడ్ ఈస్ బెస్ట్. చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ నారా రోహిత్ గారిది. ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్. కొంత ఫస్ట్ హాఫ్లో అన్వాంటెడ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషను బాండింగ్ ప్రాపర్గా వర్కౌట్ అవ్వడం సినిమాకి వీక్ పాయింట్ అనిపించింది. లేదా సినిమా అయితే సూపర్ హిట్ అన్న. బట్ ప్రెజెంట్ నా వరకు నాకు సినిమా యావరేజ్ ఫిలిం అని చెప్తాను. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.